వెల్కమ్ టు టీసాట్. ఈరోజు మనం తెలంగాణ ఉద్యమంలో భాగంగా భూదాన ఉద్యమం అవుతుంది. మరి ఈ భూదాన ఉద్యమం యొక్క ప్రత్యేకత ఏంటి, తెలంగాణ సమాజంలో దీనివల్ల వచ్చిన మార్పు ఏంటి? ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే రెండు ప్రధాన ఉద్దేశాలను తీసుకురావడానికి, రెండు ప్రధాన ఉద్దేశాలను సాధించడానికి ఈ భూదాన ఉద్యమాన్ని తెలంగాణ కేంద్రంగా ప్రారంభించారు. మరి ఎవరు ప్రారంభించారు, ఎందుకు ప్రారంభించారు గమనిస్తే ఆచార్య వినోబా భావే గాంధీ మరణానంతరం గాంధీ సిద్ధాంతాలను వ్యాప్తి చేసే క్రమంలో నిర్వహించిన సమావేశం సర్వోదయ సమావేశం అవుతుంది. అఖిల భారత సర్వోదయ సమావేశం అనేది శివరాంపల్లి కేంద్రంగా నిర్వహించబడింది. ఆ సమావేశానికి హాజరు కావడానికి వస్తున్నాడు దేశవ్యాప్తంగా గాంధీ సిద్ధాంతాలను వ్యాప్తి చేసే ఉద్దేశంతో ఈ సమావేశం అనేది నిర్వహించబడుతుంది. మరి ఇలాంటి క్రమంలో ఈ సమావేశానికి వచ్చే దారిలోనే దళిత వర్గాల నుండి, సమాజం నుండి, పేద వర్గాల నుండి భూమి ఇవ్వాల్సిందిగా, మాకు భూమి ఇవ్వడం ద్వారా మీరు పుణ్యం కట్టుకోవాల్సిందే అనే అనేక రకాల అంశాలు అతని ముందు ప్రస్తావించబడడంతో వాటిని పరిష్కరించే క్రమంలో ఈ భూదాన ఉద్యమం అనేది తెర మీదికి రావడం జరిగింది. ఆ విషయాలను గమనిస్తే భూదాన ఉద్యమం గాంధీ మరణించిన తర్వాత గాంధీ సిద్ధాంతాలను వ్యాప్తి చేసే ఉద్దేశంతో అఖిల భారత సర్వోదయ సమ్మేళనము అంటున్నాం. ఈ అఖిల భారత సర్వోదయ సమ్మేళనం ఎక్కడ నిర్వహించబడింది, దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే గాంధీ సిద్ధాంతాలను వ్యాప్తి చేయాలి. మరి అసలు గాంధీ సిద్ధాంతం ఏంటి, ఆ విషయాన్ని గమనిస్తే అది సత్యాగ్రహము అవుతుంది. సో సత్యాగ్రహము అనేది గాంధీ తన జీవిత కాలంలో వివిధ రకాల పుస్తకాలకు ప్రభావితుడవుతున్నాడు. అందులోని అంశాలను తీసుకుంటూ తాను రూపొందించిన సిద్ధాంతమే సత్యాగ్రహము అవుతుంది. మరి ఈ సత్యాగ్రహంలో ఎన్ని అంశాలు ఉన్నాయి అంటే ప్రధానంగా రెండు అంశాలు ఉండడం జరుగుతుంది. మొదటి అంశాన్ని గమనిస్తే సత్యము అంటున్నాము, రెండో అంశాన్ని గ్రహించే అహింస అంటున్నాం, నాన్ వైలెన్స్ అంటున్నాం. ఈ రెండు పదాల యొక్క కలయిక మనకి సత్యాగ్రహంగా పిలువబడడం జరుగుతుంది. గాంధీజీ అనేక రకాల పుస్తకాలు, ముఖ్యంగా మనకి భగవద్గీత, ఖురాన్ వంటి పుస్తకాల చేత కూడా ప్రభావితానికి గురి కావడం జరుగుతుంది. ఒక లియో టాల్స్టాయ్, ఒక థోరో లాంటి పుస్తకాల చేత కూడా ప్రభావితానికి గురి అవుతాడు. మరి ఈ రెండింటిని సాధించడానికి గాంధీ అనుసరించిన విధానాలు ఏంటి, అదే సహాయ నిరాకరణ, శాసన ఉల్లంఘన అంటున్నాం. మరి ఇలాంటి విధానాలను సమాజానికి అందించడం ద్వారా సమాజంలో పరివర్తన ఏర్పడి సమసమాజం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అనేది ఆచార్య వినోబా భావే యొక్క నమ్మకం. అలాంటి క్రమంలోనే మనకి అఖిల భారత సర్వోదయ సమ్మేళనం మనకి ఎక్కడ, తెలంగాణ కేంద్రంగా, శివరాంపల్లి కేంద్రంగా నిర్వహించబడడం జరుగుతుంది. సో మరి ఈ క్రమంలోనే మనకు ప్రారంభమైన విధానమే భూదాన ఉద్యమము అవుతుంది. మరి ఈ భూదాన ఉద్యమం ఏంటి? సో భూదాన ఉద్యమం 1951 ఏప్రిల్ 18వ తేదీన, ఈ డేట్ చాలా ఇంపార్టెంట్. ఎక్కడ నిర్వహించబడింది అంటే నల్గొండ జిల్లా, అప్పటి ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన పోచంపల్లి కేంద్రంగా అంటున్నాం. పోచంపల్లి అనగానే అది చీరలకు ప్రసిద్ధి చెందడం జరుగుతుంది. మరి అలాంటి ఈ పోచంపల్లి కేంద్రంగా మనకు భూదాన ఉద్యమం అనేది ప్రారంభించబడింది. మరి ఈ ఉద్యమం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి, ఇందులో ఆచార్య వినోబా భావే అనుసరించిన విధానం ఏంటి అంటే రెండు సిద్ధాంతాలకి మధ్య మార్గంగా ఉండడం జరుగుతుంది. అందులో మొట్టమొదటి సిద్ధాంతాన్ని గమనిస్తే వర్గ పోరాట సూత్రానికి కట్టుబడే. సో వర్గ పోరాటము అనగానే మనకి కార్మికుల పోరాటం అవుతుంది. అంటే సమాజంలో ఉన్న ఉన్నత వర్గాలకి, బలహీన వర్గాలకు మధ్య జరిగే పోరాటం. కార్ల్ మార్క్స్ యొక్క దాస్ క్యాపిటల్లో అది ప్రత్యేకంగా ప్రస్తావించబడుతుంది. మరి అలాంటి వర్గ పోరాట సూత్రానికి కట్టుబడి ఉండే వామపక్ష సిద్ధాంతానికి అంటున్నాం, లెఫ్ట్ వింగ్స్ అంటాం చూడండి. ఈ వామపక్ష సిద్ధాంతానికి, అదేవిధంగా వితరణ ధర్మసూత్రానికి అనుగుణమైన, సో వితరణ ధర్మసూత్రాన్ని అనుసరించేది ఏంటిది, మతధర్మ విధానము అవుతుంది. ఈ రెండింటికి మధ్య మార్గంగా ఉండడం జరుగుతుంది. అంటే ఇందులో వామపక్ష సిద్ధాంతాల యొక్క భావజాలాలు ఉంటాయి. మరి వామపక్ష సిద్ధాంతం యొక్క భావజాలాలు భూదాన ఉద్యమంలో ఎక్కడ కనబడతాయి అంటే దున్నేవాడికే భూమి అనే విధానాన్ని గమనించండి, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం అనే విధానాన్ని గమనించండి. ఆ విధానంలోని లోతైన భావనని ఇందులో తీసుకుంటాడు. రెండవది మతధర్మ సిద్ధాంతానికి మధ్య మార్గము అంటున్నాడు. మతధర్మ సిద్ధాంతం ఏంటి, ఒక మతం ఏం చేస్తుంది, ఒక సమాజంలో ఉన్న వర్గాలన్నిటి మధ్య సమసమాజాన్ని, సమాన భావనను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రెండింటి యొక్క కలయిక మనకి భూదాన ఉద్యమంలో ప్రతి చోట కనబడుతుంది. ఏంటిది అది గమనిస్తే 1951 ఏప్రిల్ 16వ తేదీన, సో 18వ తేదీన మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ ముందు ఏం జరిగింది, ఎలా ఆ మీటింగ్కు రావడం జరిగింది, ఆ విషయాన్ని గమనిస్తే 1951 ఏప్రిల్ 16వ తేదీన ఆ రోజు మనకి శ్రీరామనవమి అవుతుంది. ఆ రోజున ఆచార్య వినోబా భావే అంటున్నాం.
సో ఈ ఆచార్య వినోబా భావే జాతీయోద్యమంలోనే మొట్టమొదటి వ్యక్తిగత సత్యాగ్రహుడు అవుతున్నాడు. గాంధీ నిర్ణయం మేరకి, గాంధీ సూచన మేరకి మొదటి వ్యక్తిగత సత్యాగ్రహాన్ని నిర్వహించిన వ్యక్తి కూడా ఆచార్య వినోబా భావే అవుతున్నాడు. మరి అలాంటి వ్యక్తి మహారాష్ట్రలోని వార్తా ఆశ్రమం నుండి బయలుదేరుతున్నాడు. మరి ఎంతమందితో బయలుదేరుతున్నాడు, ఎక్కడికి బయలుదేరుతున్నాడు అంటే అఖిల భారత సర్వోదయ సమ్మేళనాన్ని నిర్వహించాలి శివరాంపల్లి కేంద్రంగా, అక్కడికి బయలుదేరుతున్నాడు. ఎవరు? ఆచార్య వినోబా భావే. ఈ యాత్రలో వినోబా భావేతో పాటుగా 11 మంది సభ్యులు ఉన్నారు. సో మొత్తం అతని యొక్క టీం ఎంతమంది? 11 మంది సభ్యులు ఉండడం జరిగింది. దాంతోపాటుగా అతనికి సపోర్టుగా కొంతమంది కూడా ఉన్నారు. ఎవరు వాళ్ళు? కేతిరెడ్డి కోదండరామరెడ్డి, తెలంగాణ ప్రాంతానికి సంబంధించి సంగం లక్ష్మీబాయి, తెలంగాణ ఝాన్సీ లక్ష్మిగా పిలువబడే సంగం లక్ష్మీబాయిలు ఇద్దరు అతనికి మద్దతుగా ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా నేర పరిశోధన విభాగానికి సంబంధించిన మరో 2 పోలీసులు కూడా అతనికి రక్షణగా రావడం జరిగింది. అయితే మొత్తంగా మనకు 15 మంది ట్రూప్ కనబడుతుంది. అతనికి సంబంధించిన ట్రూపులో ఎంతమంది ఉన్నారు? 11 మంది ఉండడం జరుగుతుంది. మరి ఈ ఇద్దరి యొక్క ప్రాధాన్యత ఏంటి? కేతిరెడ్డి కోదండరామిరెడ్డి అతని యొక్క ఆటోబయోగ్రఫీని మనం ఏమంటున్నాం? నిన్నటి ఇతిహాసము అంటున్నాం. సో ఈ నిన్నటి ఇతిహాసం అనే గ్రంథం ఇతని ఆటోబయోగ్రఫీ ఆఫ్ కేతిరెడ్డి కోదండరామిరెడ్డి అవుతుంది. మరి ఇందులో క్లియర్గా చెప్పాడు భూదాన ఉద్యమం ఏ విధంగా ప్రారంభమైంది, ఎందుకు ప్రారంభమైంది, అందులో భూమి ఎంత సేకరించబడింది, ఏ విధంగా ఎవరికి పంచబడింది, పూర్తి సమూలమైన విషయాలు మనకి నిన్నటి ఇతిహాసం అనే గ్రంథంలో ప్రస్తావించబడతాయి. ఒకటి. రెండవది, కేతిరెడ్డి కోదండరామిరెడ్డి తెలంగాణ కేంద్రంగా 3 దఫాలుగా నిర్వహించబడిన భూ సంస్కరణ ఉద్యమంలో అతడు ఇన్ఛార్జిగా ఉండడం జరుగుతుంది. ఆచార్య వినోబా భావే చేత నిర్వహించబడిన 2 దశలు, అదేవిధంగా జయప్రకాష్ నారాయణ చేత నిర్వహించబడిన 1 దశ, మొత్తం ఈ 3టికి ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తి కేతిరెడ్డి కోదండరామిరెడ్డి, అంటే దగ్గరుండి చూసిన వ్యక్తి. అదేవిధంగా ఆచార్య వినోబా భావేకి తెలుగు మీద పట్టు లేదు, అతను హిందీలో మాట్లాడే అవకాశం ఉంటుంది. ఆ హిందీలో మాట్లాడిన ఉపన్యాసాలని తెలుగులోకి అనువదించిన వ్యక్తులు ఎవరు అంటే సంగం లక్ష్మీబాయి. ఆమె నిజాం వ్యతిరేక పోరాటాల నుండే చురుకైన పాత్రను పోషిస్తుంది. మహిళా చైతన్యానికి అనేక రకాల సంస్థలను కూడా ఏర్పాటు చేసింది. అలాంటి సంగం లక్ష్మీబాయి ఆచార్య వినోబా భావే యొక్క హిందీ ఉపన్యాసాలను తెలుగులోకి మార్చడం జరుగుతుంది. ఈ విధానమే మనకు వందే మాతర ఉద్యమం సందర్భంలో వస్తుంది. చూడండి, లాల్ బాల్ పాల్ అంటాం. చూడండి, బిపిన్ చంద్ర పాల్ ఆంధ్ర ప్రాంతానికి వచ్చిన సందర్భంలో హిందీలో ఇచ్చిన ఉపన్యాసాలని తెలుగులోకి మార్చాడు అక్కడ చిలకమర్తి లక్ష్మీ నరసింహ. అలాగే ఇక్కడ ఆచార్య వినోబా భావే యొక్క హిందీ ఉపన్యాసాలని తెలుగులోకి మార్చింది ఎవరు అంటే సంగం లక్ష్మీబాయి. వీరి యొక్క పాత్ర చాలా ముఖ్యంగా ఉంటుంది. నెక్స్ట్ కనుక గమనిస్తే వినోబా భావే హయత్ నగర్ బాట సింగారం అంటున్నాం. ఆ ప్రాంతాలను దాటుతూ శివరాంపల్లికి వెళ్తున్నాడు. 1 హయత్ నగర్, 2 బాటసింగారం గ్రామాల మీదుగా పాదయాత్ర చేసి 1951 ఏప్రిల్ 18న ప్రారంభమైంది. ఎప్పుడు? ఏప్రిల్ 16న స్టార్ట్ అయ్యాడు. ఇక్కడ 18 నాటికి పోచంపల్లి గ్రామానికి చేరుకోవడం జరిగింది. ఎప్పుడైతే పోచంపల్లి గ్రామానికి చేరుకున్నాడో ఆ గ్రామానికి సంబంధించిన దళిత వర్గాలు ఇతన్ని ప్రాధేయపడ్డాయి. భూమి మొత్తం కొంతమంది చేతిలోనే కేంద్రీకృతమైంది. మాకు ఎకరమో అరెకరమో మాకు పొట్టగూడికి సరిపడా భూమిని మీరు ఇప్పించండి, మీరు ఆ పుణ్యం కట్టుకోండి, అతన్ని మొరపెట్టుకోవడం జరుగుతుంది. దానికి చెల్లించిన ఆచార్య వినోబా భావే ఇది భూదాన ఉద్యమానికి దారి తీయడం జరిగింది. మరి అలాంటి భూదాన ఉద్యమంలో ఎలాంటి కార్యక్రమాన్ని, ఎలాంటి విధానాన్ని అతడు అనుసరించాడు? ఈ ఉద్యమం గురించి పూర్తి సమాచారం కేతిరెడ్డి కోదండరామిరెడ్డి యొక్క ఆత్మకథ అంటున్నాం. దాన్ని మనము నిన్నటి ఇతిహాసము అంటున్నాం. ఇందులో క్లియర్గా మనకు మెన్షన్ చేయబడుతుంది ఎక్కడ ప్రారంభమైంది, ఎవరు దాతలుగా ఉన్నారు, ఎవరు గ్రహీతలుగా ఉన్నారు, గ్రహీతను ఏ విధంగా గుర్తించారు. భూదాన యజ్ఞ బోర్డు అనేది కనబడుతుంది. ఆ విషయాలు మొత్తం అందులో మనకు స్పష్టంగా కనబడతాయి. అదేవిధంగా వెదిరి రామచంద్రారెడ్డి తన తండ్రి జ్ఞాపకార్థం మొదటగా దాతగా కనబడడం జరుగుతుంది. మొత్తం 3 దశల్లో కొనసాగిన భూదాన ఉద్యమంలో మొట్టమొదటి దాతగా మనకి వెదిరి రామచంద్రారెడ్డి కనబడతాడు. ఎన్ని ఎకరాలు? 100 ఎకరాల భూమిని తన తండ్రి జ్ఞాపకార్థం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రజల సమస్యలు తెలుసుకున్న వినోబా భావే దాతలను తమ ఆస్తిలో కనీసం 1/6 వంతు అన్నాడు. అంటే తనకున్న మొత్తం భూమిలో, భూస్వాములు తమకున్న మొత్తం భూమిలో కనీసం 1/6 వంతు భూమిని ఇవ్వండి, దానంగా ఇవ్వండి, దాన్ని భూమి లేని నిరుపేదలకు ఇవ్వడం జరుగుతుంది. ఆ విషయాన్ని అతడు ప్రతిసారి ప్రతి సందర్భంలో ప్రస్తావించడం జరిగింది. దానికి చెల్లించిపోయిన అనేక మంది భూస్వాములు తమ భూమిలోని భూమిని దానంగా ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అలా వచ్చిన వ్యక్తులే వెదిరి రామచంద్రారెడ్డి మొదటి వ్యక్తి అవుతున్నాడు. భూదాన ఉద్యమం తెలంగాణ కేంద్రంగా మనకి 2 దశల్లో కొనసాగడం జరుగుతుంది. అంటే మొత్తం ఏమన్నాం? 3 ఫేజులు అంటున్నాం. అందులో 2 ఫేజులకు కర్తాకర్మ క్రియ ఆచార్య వినోబా భావే అయితే 3వ ఫేజ్కి కర్తాకర్మ క్రియ
జయప్రకాష్ నారాయణ్ అవుతున్నాడు. మరి ఏ విధంగా జరిగింది? మొదటి దశలో భాగంగా వినోబా భావే 1951 ఏప్రిల్ 18న, అంటే ఇప్పుడు మొదటి దశ ప్రారంభం ఎక్కడి నుంచి జరుగుతుంది? పోచంపల్లి గ్రామం నుండే ప్రారంభించబడుతుంది. సో మరి ఆ ఉద్యమం అనేది అక్కడ నుండి ప్రారంభించబడింది. ఆ ప్రారంభమైన ఉద్యమం యొక్క మొదటి కర్తవ్యం ఏంటి? ఈ ఉద్యమంలో భాగంగా భూమిని దానంగా తీసుకోవడానికి, ప్రజల యొక్క సమస్యలను తెలుసుకోవడానికి ఆచార్య వినోబా భావే వినియోగించిన విధానం ఏంటి, కార్యక్రమం ఏంటి? ఉదయం లేవగానే ఎన్ని గంటలకి? 5 గంటలకు లేవగానే బయలుదేరి దాదాపు 10 మైళ్ళు నడవడం జరుగుతుంది. ఆ 10 మైళ్ళ సమీపంలో ఉన్న గ్రామానికి వెళ్ళి గ్రామ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని వాటికి పరిష్కారాలు తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అదేవిధంగా ఆ గ్రామంలో ఉన్న భూస్వాముల నుండి భూమి సేకరించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇలా తన రోజువారీ యాక్టివిటీ అనేది ప్రారంభం కావడం జరిగింది. నెక్స్ట్ ప్రజల సమస్యలు తెలుసుకున్నా. నెక్స్ట్ ఈ మొదటి దశ భూదాన పాదయాత్రను గమనిస్తే, మరి ఈ మొదటి దశ భూదాన పాదయాత్ర ఏ విధంగా కొనసాగింది, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి గమనిస్తే, ఈ దశ ప్రారంభమైంది 1951 ఏప్రిల్ 18న ప్రారంభం కావడం జరిగింది. మొదటి దాత ఎవరవుతున్నారు? వెదిరి రామచంద్రారెడ్డి అవుతున్నాడు. 1951 ఏప్రిల్ 19వ తేదీన రెండవ రోజు అన్నాం. మొదటి రోజు ఏప్రిల్ 18, రెండవ రోజు ఏప్రిల్ 19వ తేదీన ఈ పాదయాత్ర ఎక్కడికి వెళ్ళింది? తంగెళ్లపల్లి గ్రామానికి చేరడం జరుగుతుంది. తంగెళ్లపల్లి గ్రామానికి చెందిన 2 సోదరులు తమ ఆస్తి కోసం గొడవ పడుతున్నారు. ఈ సందర్భంలో ఆచార్య వినోబా భావే వారి యొక్క తగాదాను పరిష్కరించడంతో వాళ్ళు చెలించిపోయారు. భూమి దానంగా ఇవ్వడానికి సిద్ధపడడం జరుగుతుంది. అలాంటి వ్యక్తులు తంగెళ్లపల్లి గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఆ తర్వాత ఏప్రిల్ 20వ తేదీన మూడో రోజుకి వెళ్తుంది. ఏప్రిల్ 18 1, ఏప్రిల్ 19 2, ఏప్రిల్ 20 ఏమవుతుంది? మూడో రోజు పాదయాత్ర సిరివేరు గ్రామానికి చేరడం జరుగుతుంది. దాన్నే ప్రస్తుతం మనము సర్వేలు అంటున్నాం. ఈ గ్రామంలోని మద్ది వెంకట నారాయణ రెడ్డి, సర్వేలు గ్రామానికి చెందిన మద్ది వెంకట నారాయణ రెడ్డి భూమిని దానంగా ఇవ్వడం జరుగుతుంది. అంటే వెదిరి రామచంద్రారెడ్డి తర్వాత భూమి దానం చేసిన వ్యక్తుల యొక్క వరుస క్రమాన్ని గమనిస్తే, అతడు ఏ గ్రామంలోనికి వెళ్తున్నాడో ఆ గ్రామంలోని జమీందార భూస్వామ్య వర్గాలని ప్రభావితం చేయడం జరుగుతుంది. వారి నుండి అనేక మంది భూములు దానం చేయడంతో దాన్ని సేకరించే ప్రయత్నం చేయడం జరిగింది. అదేవిధంగా ఇతడు గాంధీజీ అనుచరుడు. ఎవరు? మద్ది వెంకట నారాయణ రెడ్డి. పూర్తిగా గాంధీజీ భావజాలను అనుసరించే వ్యక్తుల్లో ఇతడు. అంటే ఇప్పుడు గాంధీ ఫాలోవర్ అవుతాడు, ఒక సత్యాగ్రహి అవుతాడు. ఇక్కడ సత్యాగ్రహి అంటే అర్థం ఏంటి? గాంధీజీ సిద్ధాంతమైన సత్యాగ్రహాన్ని అనుసరించే వ్యక్తులను మనం సత్యాగ్రహులు లేదా గాంధేయవాదులు అంటాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గమనించండి. మీరు 1967-68 మధ్య పశ్చిమ బెంగాల్ కేంద్రంగా నక్సల్బరీ అనే గ్రామంలో ప్రారంభమైన ఉద్యమమే నక్సలైట్ ఉద్యమం అవుతుంది. అసలు నక్సలైట్ ఉద్యమానికి దానికి సంబంధం ఏంది? నక్సలైట్ అంటే ఎవరో కాదు. నక్సల్బరీ గ్రామంలో ప్రజలు ఉపయోగించిన విధానాన్ని, ఆ కార్యక్రమాన్ని, ఆ భావజాలాన్ని ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళే చరిత్రలో నక్సలైట్స్ అంటారు. అంటే ఇప్పుడు నక్సలైట్ అంటే ఉద్దేశం ఏంటి? నక్సల్బరీ యొక్క విధానాన్ని అనుసరించే వ్యక్తులు. ఇక్కడ కూడా గాంధేయవాదులు అంటే ఎవరు? గాంధీ సిద్ధాంతమైన సత్యాగ్రహాన్ని అనుసరించే వ్యక్తులు. అలాంటి వ్యక్తులలో మద్ది వెంకట నారాయణ రెడ్డి ఒకరు. ఎప్పుడైతే గాంధీజీ మరణించాడో, ఢిల్లీ కేంద్రంగా ఎక్కడైతే మరణించాడో, అతని మరణాన్ని అతడు అంత ఈజీగా జీర్ణం చేసుకోలేకపోయాడు. గాంధీ సిద్ధాంతాలను వ్యాప్తి చేసే క్రమంలో అతడు ఒక సంస్థను కూడా ఏర్పాటు చేశాడు. ఆ సంస్థని మనం ఏమంటున్నాం? సర్వోదయ ఆశ్రమంగా పిలవడం జరుగుతుంది. ఈ సర్వోదయ ఆశ్రమం యొక్క ఉద్దేశం ఏంటి? ప్రజానికానికి సేవ చేయాలి. దానికోసం ఒక కార్యవర్గాన్ని కూడా నిర్మించడం జరిగింది. ఆ కార్యవర్గం ఏంటి? సో ఆ కార్యవర్గం ఏమవుతుంది? గాంధీ పేరు మీద గాంధీ భావజాలను వ్యాప్తి చేసే క్రమంలో ఆ కార్యవర్గాన్ని కొంతమందితో నిర్మించాడు. అందులో మొట్టమొదటి వ్యక్తి శ్రీ స్వామి సీతారాం అంటున్నాం. ఇతడే మంచిర్యాల కేంద్రంగా మరో ఆశ్రమాన్ని ఏర్పాటు చేస్తాడు. స్వామి సీతారాం, మాడపాటి హనుమంతరావు, కొండ వెంకటరంగారెడ్డి, వైద్యనాథన్ వంటి వ్యక్తులు. భూదాన పాదయాత్ర నల్గొండ జిల్లా నుండి ఖమ్మం జిల్లా నాయకులగూడెంలోకి ప్రవేశించడం జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు భూదాన ఉద్యమం మొత్తం నల్గొండ, ఉమ్మడి నల్గొండ ప్రాంతాలలో కొనసాగింది. ఆ తర్వాత అది క్రమంగా ఖమ్మం ప్రాంతానికి చేరడం జరిగింది. ఖమ్మం ప్రాంతంలో మొదటి ప్రాంతం ఏమవుతుంది? నాయకులగూడెం ప్రాంతంలోకి వెళ్తుంది. అంటే ఇప్పుడు నాయకులగూడెం అనే ఒక ట్రైబల్ ఏరియా ఖమ్మం ప్రాంతానికి సంబంధించింది. దీంతో ఖమ్మంలో భూదాన ఉద్యమం యొక్క ప్రస్థానం అనేది ప్రారంభమవుతుంది. మరి ఖమ్మం జిల్లా నుంచి భూదాన ఉద్యమం క్రమంగా పక్కనే ఉన్న జిల్లా అయిన వరంగల్ జిల్లాలోకి ప్రవేశించడం జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు భూదాన ఉద్యమం 3 జిల్లాలలోకి ప్రవేశిస్తుంది.
ఒకటి నల్గొండను పూర్తి చేసుకొని ఖమ్మంలోకి వెళ్ళింది, ఖమ్మమును పూర్తి చేసుకొని ఏమవుతుంది వరంగల్ ప్రాంతానికి వెళ్ళడం జరుగుతుంది. 1951 జూన్ 5న మంచిర్యాల ప్రాంతంలోకి ప్రవేశించింది. అప్పటి ఉమ్మడి కరీంనగర్ ప్రాంతంలోని జిల్లాలోని ప్రాంతమైన మంచిర్యాలలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఇక్కడ స్వామి సీతారాం యొక్క ఆశ్రమం ఉంటుంది. సో ఆశ్రమం ఏంటి, అక్కడ ఆచార్య వినోబా భావే నిర్వహించిన కార్యక్రమాలు ఏంటి, ఆ విషయాన్ని గమనిస్తే స్వామి సీతారాం ఏర్పాటు చేసిన ఆశ్రమాన్ని మనము సేవాశ్రమం అంటాం. అక్కడ గాంధీజీ వార్తా కేంద్రంగా సేవాగ్రామ్ని ఏర్పాటు చేశాడు. అలాంటి భావజాలంతో ఉండినదే సేవాశ్రమం అవుతుంది. ఇక్కడ దాదాపు 3 రోజులు ఆచార్య వినోబా భావే గడపడం జరిగింది. తన వద్దకు వచ్చిన ప్రజల యొక్క సమస్యలకి పరిష్కారాన్ని తెలియజెప్పే ప్రయత్నం చేశాడు. ఆ పరిష్కారాలలో ప్రధాన పరిష్కారాలు ఏమంటున్నాయి, మాకు భూమి లేదు, భూమి ఇచ్చి పుణ్యం కట్టుకోండి. ఎందుకంటున్నారు ఇది పదే పదే అనడానికి గల కారణం ఏంటి అంటే, తెలంగాణ కేంద్రంగా దాదాపుగా 70% భూమి జాగీర్ల రూపంలోనే ఉండడం జరిగింది. అంటే ఓవరాల్గా గమనిస్తే 90% భూమి ప్రభుత్వం అధికారులు జాగీర్ల రూపంలోనే ఉంది. కేవలం 10% భూమి అత్యంత సారవంతం లేని భూమి మాత్రమే 10% సాధారణ ప్రజానికంలో ఉండడం జరిగింది. క్రమంగా భూస్వాముల యొక్క విధానాలైన వెట్టి, బగీల, ఆడపాప ఇలాంటి విధానాల చేత ప్రజానికం అణచివేయబడడం జరిగింది. కాబట్టి వీటి నుండి బయటపడాలి అంటే తమకంటూ ఒక జీవనాధారం ఉండాలి. జీవనాధారం ఏ విధంగా ఏర్పడుతుంది అంటే భూమి ఉన్నప్పుడు మాత్రమే ఏర్పాటు చేయబడుతుంది. కాబట్టి పదే పదే అతని దగ్గర ఇలాంటి విన్నపాలే వచ్చాయి. వాటికి పరిష్కరించే ప్రయత్నం చేశాడు సేవాశ్రమం నందు ఉన్న 3 రోజుల కార్యక్రమంలో. ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ నుండి పాదయాత్ర మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలోకి వెళ్ళడం జరుగుతుంది. అంటే ఇప్పుడు చంద్రాపూర్ జిల్లా అనేది మహారాష్ట్రలోకి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు తెలంగాణలో అంతమవుతుంది. మొదటి దశ ప్రారంభమైంది నల్గొండ, అంతమైంది ఎక్కడ ఆసిఫాబాద్ జిల్లాలో అవుతుంది. ఇప్పుడు ఎన్ని జిల్లాల గుండా వెళ్ళిపోయింది, నల్గొండకు వెళ్ళింది, ఖమ్మంకి వెళ్ళింది, వరంగల్కి వెళ్ళింది, ఉమ్మడి కరీంనగర్కి వెళ్ళింది, ఉమ్మడి ఆదిలాబాద్ గుండా అది మహారాష్ట్రలోకి ప్రవేశించడం జరిగింది. దాదాపు 5 జిల్లాలలో మొదటి దశ భూదాన ఉద్యమం అనేది కొనసాగడం జరిగింది. మొదటి దశ పాదయాత్రలో ప్రముఖ భూమిదాతలు ఎవరు? ఈ ఆచార్య వినోబా భావే ఉపన్యాసాలకి ప్రభావితులైన అనేక మంది జమీందారులు భూమి ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది. వాళ్ళని మనము భూదాతలుగా పరిగణిస్తాం. మరి అలాంటి భూదాతలు మొదటి దశలో ఎవరెవరు ఉన్నారు? మొదటి వ్యక్తి మనకు వెదిరి రామచంద్రారెడ్డి ఉన్నాడు. తన తండ్రి జ్ఞాపకార్థం 100 ఎకరాలు చేసిన వ్యక్తి. రెండో వ్యక్తిని కనుక గమనిస్తే సర్వేలు ప్రాంతానికి సంబంధించిన శ్రీ మద్ది వెంకట నారాయణ రెడ్డి ఉంటున్నాడు. సో క్వశ్చన్ అడిగే విధానాలు గమనించండి. మొదటి దశ భూదాన ఉద్యమంలో భూమిని దానం చేసిన వ్యక్తులని వరుస క్రమంలో అమర్చండి అనవచ్చు. కాబట్టి మొదటి వ్యక్తి వెదిరి రామచంద్రారెడ్డి, రెండో వ్యక్తిగా మనకు శ్రీ మద్ది వెంకట నారాయణ రెడ్డిగా ఉండడం జరిగింది. సూర్యాపేటకు చెందిన కేతిరెడ్డి కోదండరామిరెడ్డి అంటున్నాం. అతని యొక్క మరో సోదరుడు పురుషోత్తం రెడ్డిలు. వీరు కూడా తమ భూమిలో దాదాపుగా 1/4% అంటున్నాం, 25% భూమిని ఇచ్చారు. అదేవిధంగా హైదరాబాద్ సంస్థానం తరపున 1,00,000 ఎకరాల భూమిని, దాదాపు 1,00,000 ఎకరాల భూమిని ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అని ఆనాటి మంత్రి, రాష్ట్ర మంత్రి ఎవరు, కొండ వెంకట రంగారెడ్డి ప్రకటించడం జరుగుతుంది. ఇతని జ్ఞాపకార్థమే రంగారెడ్డి జిల్లా అనేది ఏర్పాటు చేయబడుతుంది. సో మనం క్లియర్గా గమనిస్తే కొండ వెంకట రంగారెడ్డి నుండి కూడా హామీ అనేది రావడం జరిగింది. ఏ హామీ వచ్చింది అంటే దాదాపుగా 1,00,000 ఎకరాల భూమి ప్రజలకు ఇవ్వడానికి సిద్ధపడడం జరిగింది. వేమనపల్లి గ్రామస్తులైన శ్రీ కోలి పురుషోత్తమరావు, గోపాలరావులు ఇద్దరు కలిసి 500 ఎకరాల భూమిని దానంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నంచూరు రాజశ్రీ మురళీ మనోహర్ రావు దాదాపుగా 1000 ఎకరాల భూమిని దానంగా ఇవ్వడం జరిగింది. అంటే తమ పరిధిలో ఉన్న భూమిని దానంగా ఇవ్వడానికి ప్రధాన కారకుడు ఎవరు అంటే ఆచార్య వినోబా భావే యొక్క ఉపన్యాసాలే అవుతుంది, అతను చేసిన ప్రభావితమే అవుతుంది. మరి ఇలాంటి ఈ మొదటి భూదాన పాదయాత్రలో ప్రత్యేకతలు ఏంటి? సో ఎలాంటి ప్రత్యేకతలు కొనసాగాయి, ఏ విధంగా ప్రారంభమైంది, ఎలాంటి కార్యక్రమాలు కొనసాగించారు, ఎంతమంది ప్రభావితమయ్యారు, ఎంత భూమి ఇవ్వబడింది, ఆ భూమి ఎవరికి పంచబడింది, వీటిని మనము ప్రత్యేకతలుగా పరిగణించవచ్చు. మొదటి ప్రత్యేకత ఏంటి, అసలు ఈ పాదయాత్ర ఎప్పుడు ప్రారంభమైంది, ఎక్కడ ప్రారంభమైంది? ఆ ప్రత్యేకతలో గమనిస్తే 1951 ఏప్రిల్ 18న పోచంపల్లి కేంద్రంగా ప్రారంభం కావడం జరిగింది. అంటే ప్రారంభ స్థలం పోచంపల్లి, ప్రారంభ డేట్ 1951 ఏప్రిల్ 18. చూడండి, ఇక్కడి నుండే క్వశ్చన్ ఏమవుతుంది చూడండి. భూదాన ఉద్యమంలో మొదటి దశకు సంబంధించి క్రింద ఇవ్వబడిన అంశాలలో సరికాని అంశాన్ని గుర్తించండి, సరైన అంశాన్ని గుర్తించండి, ఇచ్చిన సంఘటనని కాలం ఆధారంగా వరుస క్రమంలో అమర్చండి, అలాంటి వాటికి యూజ్ అవుతుంది. సో క్లియర్గా గమనించండి. సగటున ప్రతి రోజున 5 గంటలకు లేవాలి, 10 మైళ్ళు నడవాలి, ఆ గ్రామంలోని సమస్యలు తెలుసుకోవాలి, వాటికి పరిష్కారాన్ని ఇవ్వాలి.
భూమిని అడగాలి, భూమిని సేకరించాలి, దాన్ని ఒక దగ్గర నిల్వ చేయాలి. సో ఇలాంటి కార్యక్రమాలు మొత్తం ప్రతిరోజు కార్యక్రమంగానే ఉండేది. మరి అలా సగటున మొత్తం ఎంత ప్రతిరోజు దాదాపుగా 200 ఎకరాల భూమి తీసుకోవడం జరిగింది. ఆచార్య వినోబా ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించింది సంగం లక్ష్మీబాయి. అంటే ప్రతిరోజు ఆచార్య వినోబా భావే గ్రామ కేంద్రంగా ఇచ్చిన ఉపన్యాసాలని ఆ ప్రజలకు తెలియజేసే విధంగా తెలుగులోకి అనువదించింది సంగం లక్ష్మీబాయి. మొదటి పాదయాత్ర ఆసిఫాబాద్ నుండి క్రమంగా అది మహారాష్ట్రలోకి ప్రవేశించడం జరిగింది. రెండవ పాదయాత్ర అంటున్నాం. రెండవ దశ ఏ విధంగా కొనసాగింది? రెండవ దశకు కూడా కర్త కర్మక్రియ ఆచార్య వినోబా భావే. మరి ఎక్కడ ప్రారంభించబడింది గమనిస్తే ఖమ్మం జిల్లాలో ప్రారంభించబడుతుంది. ఎక్కడ ఎప్పుడు గమనిస్తే 1955 డిసెంబర్ నెలలో ప్రారంభించబడింది. సో మొదటి దశ గమనిస్తే 1951లో అంటున్నాం, రెండవ దశ గమనిస్తే 1955లో అంటున్నాం. సో మరి రెండో దశ మనకి ఖమ్మం జిల్లా ఏ ప్రాంతం? అది ఎర్రపాలెం నుండి ప్రారంభించబడడం జరిగింది. సో క్రమంగా ఈ పాదయాత్ర క్రమంగా ఎక్కడ? ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, అదేవిధంగా మహబూబ్ నగర్ కేంద్రంగా అది ఆంధ్రాలోకి ప్రవేశించడం జరుగుతుంది. మొదటి పాదయాత్ర అయితే ఆసిఫాబాద్ నుండి మహారాష్ట్రలోకి వెళ్తే, రెండో పాదయాత్ర మహబూబ్ నగర్ నుండి ఆంధ్ర ప్రాంతంలోకి ప్రవేశించడం జరిగింది. సో ఈ పాదయాత్రకు ఇన్ఛార్జిగా పనిచేసిన వారు కేతిరెడ్డి కోదండరామిరెడ్డి. ఎందుకంటే ఆచార్య వినోబా భావే తెలంగాణ ప్రాంతానికి వచ్చినప్పటి నుండి అతని వెంటే ఉన్న వ్యక్తి కేతిరెడ్డి కోదండరామిరెడ్డి. కాబట్టి ఇతనికి ఒక క్లారిటీ ఉంది. అంటే ఏమవుతుంది? ఆచార్య వినోబా భావే యొక్క భావజాలం మీద, అతని యొక్క అటిట్యూడ్ మీద ఇతనికి అవగాహన ఉంది. కాబట్టి ఇతన్ని ఇన్ఛార్జిగా చేసుకోవడం జరిగింది. 1956 జనవరి 30న ఈ పాదయాత్ర నల్గొండ జిల్లా పోచంపల్లికి మళ్ళీ చేరుకుంది. 1951 స్టార్ట్ అయింది, అక్కడ మొదటి దశ ప్రారంభమైంది. అక్కడ రెండో దశ ఎప్పుడు చేరుకుంది అంటే 1956 జనవరి 30వ తేదీన చేరుకోవడం జరిగింది. సో ఈ పాదయాత్ర హైదరాబాద్ మీదుగా మహబూబ్ నగర్ జిల్లాలోకి ప్రవేశించింది. ఇక్కడ దాదాపుగా 40,000 ఎకరాల భూమి స్వీకరించబడడం జరిగింది. ఎక్కడ? మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తంగా భూస్వాముల నుండి, జాగీర్దారుల నుండి, జమీందారుల నుండి, ఏమవుతుంది దేశ్ముఖుల నుండి. ఎందుకంటే ఒక వనపర్తి సంస్థానాన్ని గమనించండి, ఒక జట్రపోలు సంస్థానాన్ని గమనించండి, ఒక కొల్లపూరు సంస్థానాన్ని గమనించండి, ఒక గద్వాల్ సంస్థానాన్ని గమనించండి. సంస్థానాలు అత్యధికంగా ఉన్నవి ఎక్కడ అంటే మనకి మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే. వారి నుండి అనేక ఎకరాల భూమి దానంగా ఇవ్వబడింది. దాదాపుగా 40,000 ఎకరాల భూమి అక్కడ దానంగా తీసుకోబడింది. సో ఈ పాదయాత్ర చివరి మజిలీ మహబూబ్ నగర్ జిల్లా అలంపురం అవుతుంది. అక్కడ ఆసిఫాబాద్ అయితే ఇక్కడ అలంపురం అవుతుంది. క్రమంగా అది ఆంధ్రాలోకి వెళ్ళిపోవడం జరిగింది. నెక్స్ట్ భూ పంపిణీ కార్యక్రమం అంటున్నాం. మొత్తం 2 దశలుగా కొనసాగిన భూదాన ఉద్యమంలో అనేక ఎకరాల భూమి స్వీకరించబడింది కదా. మరి ఆ స్వీకరించబడిన భూమి ఎవరికి ఇవ్వాలి, ఏ ప్రాతిపదికన ఇవ్వాలి, ఆ భూగ్రహీతను ఏ క్రైటీరియా ఆధారితంగా నిర్ణయించాలి, దానికి సంబంధించిన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ భూదాన పాదయాత్రలో సేకరించబడిన భూమిని పంపిణీ చేయడం కోసం ఏం ఏర్పాటు చేశారు? 1 శూన్య కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. 2 భూదాన యజ్ఞ బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది. సో మరి శూన్య కమిటీలో ఎవరెవరు ఉన్నారు? నెక్స్ట్ రాష్ట్ర భూదాన యజ్ఞ బోర్డు అంటున్నాం. ఈ భూదాన యజ్ఞ బోర్డే కాలక్రమంలో రాష్ట్ర భూదాన యజ్ఞ బోర్డుగా మార్పు చెందడం జరిగింది. భూదాన నియమావళిని కూడా నిర్మించారు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా నిర్ణయించారు. అంటే తీసుకోబోయే అభ్యర్థి, తీసుకోబడే గ్రహీత ఏ విధంగా నిర్ణయించబడాలి, ఏ క్రైటీరియా ఆధారితంగా అతన్ని నిర్ణయించాలి. సో మరి శూన్య కమిటీకి సంబంధించి ఇందులో ఎవరెవరు సభ్యులుగా ఉన్నారు గమనిస్తే, అందులో ఉమ్మెత్తల కేశవరావు అంటున్నాం 1, కేతిరెడ్డి కోదండరామిరెడ్డి 2, సంగం లక్ష్మీబాయి 3 ప్రధాన సభ్యులుగా ఉండి శూన్య కమిటీ అనేది ఏర్పడింది. ఈ శూన్య కమిటీ యొక్క ఉద్దేశం ఏంటి? గ్రామం నుండి, భూస్వాముల నుండి గ్రహించబడిన భూమి ఎవరికి పంచాలి, ఆ గ్రామంలోని పేదవారిని ఏ విధంగా గుర్తించి ఎవరికి పంచాలి అనే కార్యక్రమాన్ని నిర్వహించేదే శూన్య కమిటీ అవుతుంది. ఇది మొదటి దశలో తెలంగాణ కేంద్రంగా 51 గ్రామాలలో సేకరించబడిన 12,000 ఎకరాల భూమిని పంపిణీ చేయడం జరిగింది. నెక్స్ట్ భూదాన యజ్ఞ బోర్డు అంటున్నాం. సో కాలక్రమంలో శూన్య కమిటీ ఆధ్వర్యంలో మనకు ఏర్పడింది భూదాన యజ్ఞ బోర్డు అంటున్నాం. మరి యజ్ఞ బోర్డులో గల సభ్యులు ఎవరు గమనిస్తే, 1 ఉమ్మెత్తల కేశవరావు అంటున్నాం, 2 కేతిరెడ్డి కోదండరామిరెడ్డి అంటున్నాం, 3 సంగం లక్ష్మీబాయి. వీరు ప్రధాన సభ్యులుగా భూదాన యజ్ఞ బోర్డు కూడా ఏర్పాటు చేయబడింది. ఇదే కాలక్రమంలో రాష్ట్ర భూదాన యజ్ఞ బోర్డుగా మార్చబడింది. సో రాష్ట్ర భూదాన యజ్ఞ బోర్డు యొక్క అధ్యక్షులు ఎవరు, అందులో సభ్యులు ఎవరు, వారి యొక్క నియమావళి ఏ విధంగా ఉంది,
ఒక అభ్యర్థిని నిర్ణయించడానికి నియమావళి ఏ విధంగా రూపుదిద్దుకుంది గమనిస్తే అందులో అధ్యక్షులు ప్రభాకర్జీ అంటున్నాం. సో దేనికి? రాష్ట్ర భూదాన యజ్ఞ బోర్డు. ఇది మొదటి పేరేమవుతుంది? భూదాన యజ్ఞ బోర్డు. కాలక్రమంలో అది రాష్ట్ర భూదాన యజ్ఞ బోర్డుగా మారింది. సో సభ్యులు గమనిస్తే ఉమ్మెత్తల కేశవరావు 1, కేతిరెడ్డి కోదండరామరెడ్డి 2, సురభి శేషశర్మ 3, సో సివిఆర్ చారి 4, మాణిక్యరావు అవుతుంది, గడ్డం సన్యాసిరావు 5, వీరబ్రహ్మం 6 అవుతుంది. సో మనకు వీటితో పాటుగా సాధు సుబ్రహ్మణ్యం ఉంటున్నాడు, వెదిరి రామచంద్రారెడ్డి, ఇలా దాదాపుగా 10 మంది సభ్యులు ఇందులో ప్రధాన సభ్యులుగా ఉండడం జరుగుతుంది. అధ్యక్షుడు మాత్రం శ్రీ ప్రభాకర్జీ అధ్యక్షతన ఈ రాష్ట్ర భూదాన యజ్ఞ బోర్డు అనేది ఏర్పాటు చేయబడింది. సో హైదరాబాద్ ప్రభుత్వం రాష్ట్రంలో భూదాన మరియు భూముల సేకరణ వాటి పంపిణీ కోసం ఒక నియమావళిని కూడా రూపొందించడం జరిగింది. ఏ విధంగా భూమి తీసుకోవాలి, ఏ విధంగా పంపిణీ చేయాలి. సో తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ ఆ భూమి దేనికి సంబంధించింది, అది ప్రభుత్వానికి సంబంధించిందా, ఆ వ్యక్తికి సంబంధించిందా, వ్యక్తికి సంబంధిస్తే ఆ వ్యక్తి తన హక్కులను ఏ విధంగా కోల్పోతాడు, ఇవ్వడానికి రెడీగా ఉండాలి. ఈ భూమి నాది కాదు, నేను భూమి దానంగా ఇచ్చాను అని రాసి ఇవ్వాలి. దాని మీద ఏమైనా ప్రభుత్వం నుండి అప్పులు తీసుకున్నాడా, ఆ విషయాలన్నింటినీ కూలంకషంగా పరిశీలిస్తుంది. కాబట్టి అవి ఏంటి గమనిస్తే, నియమాలలో ఒకటి గమనిస్తే, దీని ప్రకారం భూమిదాతపై భూమిపై తన హక్కులను వదులుకుంటూ ఒక రాజీనామా పత్రాన్ని తహసీల్దార్కి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎవరైతే భూమిని దానంగా చేయాలనుకుంటున్నారో ఆ భూమికి సంబంధించి సర్వ హక్కులని తొలగిస్తూ సర్వ హక్కులని ప్రభుత్వానికి దారాదత్తం చేయాలి. ఒకటి. రెండోది గమనిస్తే, ఆ భూమి ఏ తాలూకాలో ఉంటే ఆ తాలూకా తహసీల్దార్ భూమికి సంబంధించిన విచారణ చేపట్టడం జరుగుతుంది. అది పోరంబోక ప్రభుత్వ ల్యాండా, ఉంటే దాని మీద ఎలాంటి అప్పులు ఏమైనా ఉన్నాయా గమనిస్తారు. 3. ఆ భూమిపై ప్రభుత్వ రుణాలు, శిస్తు బకాలు లాంటి విషయాలను క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. సో దానంగా తీసుకోబడిన భూమిని ఖారీజ్ ఖాతాలో నమోదు చేయడం జరుగుతుంది. మనకు రెవెన్యూ రికార్డ్స్ సంబంధిస్తాం, ఆ రెవెన్యూ రికార్డులో ఖారీజ్ ఖాతాలో దీన్ని మనకు పరిశీలించి దానిలో చేర్చడం జరిగింది. దీంతో అది భూమి మొత్తం పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్తుంది. ప్రభుత్వ ఆధీనం నుండి ప్రజలకు పంపిణీ చేయడానికి కావలసిన మార్గాన్ని సుగమం చేసుకోవడం జరిగింది. మరి ఇలాంటి క్రమంలోనే మొత్తంగా మొదటి దశ, మొదటి 15 సంవత్సరాల కాలంలో భూదాన ఉద్యమం వల్ల దాదాపు 42 లక్షల ఎకరాల భూమి, 42,27,476 ఎకరాల భూమి సేకరించబడుతుంది. దేశం నలుమూలల దానంగా సేకరించబడింది. మొదటి 25 సంవత్సరాల కాలంలో 2,52,000, ఇది ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి. అది దేశం మొత్తం అయితే 42 లక్షలు, కేవలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి దాదాపుగా 2,52,000 అంటున్నాం. మరి అప్పటికి ఆంధ్రప్రదేశ్ ఏర్పడలేదు కదా, 1955 నాటికి, 1956కి ఏర్పడింది. కానీ మహబూబ్ నగర్ నుండి ఆంధ్రాకు వెళ్ళడం, సో దాన్ని కూడా దీనిలో కన్సిడర్ చేస్తే దాదాపుగా 2,52,119 ఎకరాల భూమి అనేది మనకు సేకరించబడడం జరిగింది. రజతోత్సవ పాదయాత్రలు అంటున్నాం. పాదయాత్ర భూదాన ఉద్యమం నిర్వహించి దాన్ని రజతోత్సవానికి నిర్వహించడం జరుగుతుంది. రజతోత్సవము అంటే ఏంటి? 25 సంవత్సరాలు ముగిసిన తర్వాత ఒక సంస్థ లేదా ఒక కార్యక్రమం ముగిసిన 25 సంవత్సరాలకు నిర్వహించే కార్యక్రమాన్ని మనము రజతోత్సవము అంటున్నాం. సో ఈ రజతోత్సవాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 1975 ఏప్రిల్ 19 నుండి 1976 ఏప్రిల్ 18 మధ్య ప్రారంభించడం జరిగింది రజతోత్సవాన్ని. ఈ పాదయాత్రను నిర్వహించిన వారు భూదాన యజ్ఞ మండలి అంటున్నాం. సో రాష్ట్ర భూదాన యజ్ఞ మండలి ప్రభాకర్జీ ఆధ్వర్యంలో ఉంది. సో దాని ఉపాధ్యక్షుడు మాణిక్యరావు దీన్ని నిర్వహించడం జరిగింది. మరి ఎక్కడ నిర్వహించారు, దీనికి సంబంధించిన జ్యోతి ఎవరు వెలిగించారు గమనిస్తే 1975 ఏప్రిల్ 18న హైదరాబాద్లో భూదాన జ్యోతిని అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అంటున్నాం. 1975 ఎమర్జెన్సీకి సంబంధిస్తుంది, ఇందిరాగాంధీ కాలానికి సంబంధిస్తుంది. ఇందిరాగాంధీకి యూపీలో వచ్చిన కేసు సందర్భంగా మనకు ఎమర్జెన్సీ అనేది రావడం జరిగింది. సో అలాంటి సందర్భంలో ఎవరున్నారు రాష్ట్రపతి అంటే ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఉండడం జరిగింది. భూదాన రజతోత్సవ కార్యదర్శి కార్యనిర్వాహక వర్గం రాష్ట్ర ముఖ్యమంత్రి జలగం వెంగళరావు అధ్యక్షతన ఏర్పడుతుంది. జలగం వెంగళరావు ఎప్పుడు 1969 తెలంగాణ ఉద్యమం రాగానే పివి నరసింహారావు తొలగించబడతాడు, అతని ప్లేస్లోకి జలగం వెంగళరావు వస్తున్నాడు. ఈ సందర్భంలో అతడు కార్యనిర్వాహక వర్గానికి రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షుడిగా ఉండాలి. కాబట్టి జలగం వెంగళరావు అధ్యక్షతన ఏర్పాటు చేయబడింది. అంటే ఏ విధంగా కొనసాగించాలి, ఎక్కడ కొనసాగించాలి, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి, వాటన్నిటికీ అధిపతిగా జలగం వెంగళరావు ఉండడం జరిగింది. కార్యనిర్వాహక అధ్యక్షులుగా అప్పటి రెవెన్యూ శాఖ మంత్రి నరసారెడ్డి కొనసాగడం జరిగింది. అంటే రిప్లేస్డ్ బై ది జలగం వెంగళరావు.
ఒరిజినల్ అధ్యక్షుడు ఎవరున్నారు? జలగం వెంగళరావు ఉన్నాడు. ఇతని ఆధ్వర్యంలో కార్యక్రమాలు కొనసాగించే బాధ్యతని పి నర్సారెడ్డికి ఇవ్వడం జరిగింది. మరి పి నర్సారెడ్డి ఎవరు అంటే అప్పటి రెవెన్యూ శాఖ మంత్రిగా ఉండడం జరిగింది. ఇతనికి కార్యదర్శిగా ఉన్న వ్యక్తి సివి చారి అంటున్నాం. రాష్ట్ర భూదాన యజ్ఞ బోర్డు మండలిలో ఒక సభ్యుడిగా ఉన్న వ్యక్తి సివి చారి అవుతున్నాడు. రథోత్సవ ముగింపు సమావేశాలు 1976 ఏప్రిల్ 18 మరియు 19వ తేదీలో నిర్వహించబడ్డాయి. ఎక్కడ నిర్వహించబడ్డాయి? తిరుపతి కేంద్రంగా నిర్వహించబడడం జరిగింది. 25 సంవత్సరాలు ముగించిన సందర్భంలో అది సాధించిన విజయాలు భవిష్యత్తులో సాధించడానికి కావాల్సిన లక్ష్యాలను చర్చిస్తూ దాని యొక్క ముగింపు సమావేశాలు మనకి తిరుపతి కేంద్రంగా నిర్వహించబడ్డాయి. ఈ పాదయాత్రలో చేపట్టిన కార్యక్రమాలు ఏంటి? సంవత్సరం కాలం పాటు కార్యక్రమాలు కొనసాగించారు. గ్రామ గ్రామాన్ని తిరిగారు. ప్రజానికాన్ని చైతన్యపరిచే క్రమంలో ఎలాంటి కార్యక్రమాలు కొనసాగించారు? 1, గ్రామాలలో భూదానాలను స్వీకరించడం చేశారు. 2, భూములను పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేశారు. 3, సామూహిక ప్రార్థనలు, గ్రామ స్వరాజ్ ఆదర్శాలపై ప్రచారం చేయడం జరిగింది. దానికి సంబంధించిన సమాచారాన్ని ప్రజానికానికి అందించే ప్రయత్నం చేశారు. ఈ పాదయాత్ర రాష్ట్రంలోని ఎన్ని జిల్లాలలో కొనసాగింది గమనిస్తే అప్పటికి సంబంధించిన 15 జిల్లాలు, 2500 కిలోమీటర్లు, 500 గ్రామాలు, దాదాపు 600 సమావేశాలు నిర్వహించబడ్డాయి. సో 600 సమావేశాల రూపంలో 15 జిల్లాలను చుట్టుముట్టారు. దాదాపుగా 2500 కిలోమీటర్లను వాళ్ళు కవర్ చేయడం జరిగింది. తద్వారా ప్రజానికానికి భూదాన ఉద్యమం దాని యొక్క లక్ష్యాల మీద ఒక అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. 2వ దశ క్లియర్గా అయిపోయింది. అంటే ఇప్పుడు ఇక్కడ 1, 2వ దశకు కర్త కర్మక్రియ ఆచార్య వినోబా భావే. ఇలాంటి చైతన్యం నేపథ్యంలోనే స్వయంగా జయప్రకాష్ నారాయణ్ అతడు కూడా భూదానోద్యమ కార్యక్రమాన్ని కొనసాగించే ప్రయత్నం చేశాడు. ఎప్పుడు? 1952లో జయప్రకాష్ నారాయణ్ ఇతని భార్య శ్రీమతి ప్రభావతి దేవి మహబూబ్నగర్ జిల్లాలో భూదాన పర్యటనను చేయడం జరిగింది. ఈ పర్యటనకు ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తి మళ్ళీ శ్రీ కేతిరెడ్డి కోదండరామిరెడ్డి అవుతున్నాడు. సో ఇదే విధంగా మనకి భూదాన ఉద్యమం అనేది మొత్తంగా తెలంగాణ కేంద్రంగా 3 దఫాలుగా కొనసాగితే 2 దఫాలు ఆచార్య వినోబా భావే ఆధ్వర్యంలో, ఒక దఫా జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో కొనసాగడం జరిగింది. తద్వారా తెలంగాణ సమాజంలోని భూమి లేని ప్రజానికానికి భూమి అనేది లభించబడింది. జీవనాధారం అనేది కల్పించబడడం జరిగింది. సో తదుపరి అంశాన్ని మనము తదుపరి వీడియోలో చర్చించుకుందాం.